రాష్ట్ర ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి రోజా చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్యే మురళి తిప్పికొట్టారు. ఓ మహిళగా మాట్లాడాల్సినటువంటి మాటలు కావని మండిపడ్డారు. మాటలు కానీ చేతలు కానీ సంస్కారవంతంగా ఉండాలి. సంస్కారవంతం లేని రోజు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని ఫైర్ అయ్యారు. మాజీ మహిళా మంత్రిగా ఈ విధమైన వ్యాఖ్యలు చేయడం సరిగ్గాదని, ప్రతి పథకంలో అవినీతి 100 కోట్ల స్కామ్స్ జరిగిన సందర్భాలను ఉద్దేశిస్తూ ప్రజలను తప్పుదారి పట్టించకూడదని స్పష్టం చేశారు. మీడియా మిత్రులందరికీ పేరు పేరున నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మీద మాజీ మంత్రి రోజా చేసినటువంటి వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఉగాది పండుగ రోజున ముఖ్యమంత్రి గారి మీద, ఉప ముఖ్యమంత్రి గారి మీద ఆమె చేసిన వ్యాఖ్యలు, ఆమె వాడినటువంటి పదాలు సంస్కారహీనంగా ఉన్నాయి. రాష్ట్రానికి మంత్రిగా పనిచేసిన మహిళ మాట్లాడాల్సినటువంటి మాటలు కావవి. రాజకీయాలలో మాటలు చేతలు సంస్కారవంతంగా ఉండాలి. సంస్కారవంతంగా మాట్లాడలేని రోజు ప్రజలు తగిన బుద్ధి చెప్తారన్నటువంటి విషయాన్ని తెలియజేస్తున్నా. ఆమె మాట్లాడారు, వాళ్ళ నాయకుడట భార్యతో కలిసి ఉగాది పండుగ చేసుకున్నాడట. చేసుకో, ఎవరు వద్దన్నారు? అక్కడ వరకు ఓకే. పలానా వాళ్ళు గాడిదలు కాస్తున్నారా అన్న మాట మాట్లాడడం ఆమె సంస్కారహీనమైనటువంటి మాటలకు నిదర్శనం. మీ నాయకుడు ఇట్లాంటి సంబరాలు చేసుకునే బాబాయిని లేపేశాడు. అందరినీ బాబాయిలు తెచ్చి లేపేమంటారా? మీ నాయకుడు రాష్ట్రంలో తాను పరిపాలన సాగించినటువంటి ప్రతి పథకంలో అవినీతి చేసి 100 కోట్ల రూపాయల స్కాములు చేశారు. అందరినీ అదే మరి చేయమంటారా? మీ నాయకుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో పవిత్రంగా వాడే నెయ్యిని కల్తీ చేసి తన వాళ్ళు జేబులు నింపుకోవడానికి, తనకి లాభం తెచ్చిపెట్టడానికి ఇష్టానుసారంగా హైందవ మత సాంప్రదాయాలని తొంగలో దొక్కేశాడు. అలా కూడా చేయమంటారా? మీ నాయకుడు మద్యం కుంభకోణం రాష్ట్రంలో, బహుశా ఈ ఢిల్లీ ఇతర ప్రాంతాల్లో జరిగినటువంటి మద్యం కుంభకోణం ఒక లెక్క అయితే, ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి మద్యం కుంభకోణం ప్రపంచంలో ఎక్కడా జరుగుండదు. అలాంటి కుంభకోణాలు కూడా మీ నాయకుడు చేశాడు. వాటిని కూడా చేయమనే మీ ఉద్దేశం. మీ నాయకుడిని దేంట్లో ఆదర్శంగా తీసుకోవాలి? మీ నాయకుడిని ఏ రకంగా ఆదర్శంగా తీసుకోవాలి?